అత్యాహార సంఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టాలి. మందకృష్ణ మాదిగ డిమాండ్. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం వేముల గ్రామంలో దళిత యువతి ప్రవళికపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన కేసులో పోలీసు ఉన్నతాధికారులచే దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం చేపట్టాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన వేముల గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రవళిక చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంఘటన పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఈ నెల 15న రాత్రి జరిగే విషయంలో తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు మృతురాలి శరీరంపై ఉన్న గాయాలు, రక్తస్రావాన్ని బట్టి ఇది అత్యాచారం, హత్య అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఇదే గ్రామానికి చెందిన విష్ణు అనే యువకుడు ప్రధాన నిందితుడు. ఇతనిపై విచారించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆనవాళ్లను పరిశీలిస్తే అక్కడ రైతు వేదిక వద్ద జరిగిన రక్తస్రావం, మందు తాగిన బాటిల్ ప్రభావాన్ని చూస్తే విష్ణుతో పాటు మరో 2 వ్యక్తులు కూడా అత్యాచారం చేయడంతోనే మృతి చెందిందని నిర్ధారించినట్లు తెలుస్తోందన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన కేసును కప్పిపుచ్చుకోవడానికి కొందరు గుండెపోటు అని ప్రచారం చేశారని ఇది సరికాదు. జిల్లా ఎస్పీ పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరపకుండానే విష్ణు మాత్రమే నిందితుడిని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సంఘటనలో విష్ణుతో పాటు బాధ్యులైన వారందరినీ పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించాలని, లేచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఫోన్ ఎప్పుడు వచ్చింది? ఏ టైంకి వచ్చింది? ఇంట్లోంచి వెళ్ళి నేను ఇది మీరు దయచేసి చేతులు పెట్టకనా ప్లీజ్, చేతులు పెట్టకండి, కొంచెం జరగండి, పెట్టినా కూడా కాదు కానీ కొనుక్కొని పోయి ఆర్పీ డాక్టర్ దగ్గర కొనుక్కొచ్చి ఆడ చూపించి అంబులెన్స్ ఆటోలో తీసుకొని అది వాడిపోయి ఆమెకి అంబులెన్స్ దానం పెట్టేసుకొని అక్కడ చనిపోయిందని చెప్పింది. ఈ నొప్పికి పోయింది. ఇన్నే ఉన్న పోదామండి ఆడిపోయే వాళ్ళకన్నా ఆటోలో తీసుకుపోయిందని చెప్పింది. తీసుకెళ్ళకన్నా ఆడికి నేను పెట్టాను. ఇంటికి వచ్చే వాళ్ళకన్నా చనిపోయిందని అన్నారు. ఫోన్ ఉంది. బట్టలకు బ్లడ్ ఏమన్నా అసలు లేదు, బట్టలకి మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంటాను. సో ఆ టైంలో నేను గుర్తించలేకపోయాను. మార్నింగ్ వెళ్ళి చూస్తే మాత్రం చున్నీ దాంతో బ్లడ్ కింద అది ఒకటి వరండా ఉంది, ఇంకా కింద కూడా. అసలు మెయిన్ ఇదంతా జరిగింది కింద అయినట్టుంది సార్, ఒక ప్లేస్లో. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తారు చూడండి సార్. సో నైట్లో అయితే నాకు అదంతా ఏం కనిపించలేదు, ఆ బ్లడ్, ఆ మార్క్స్ అసలు ఏది కనిపించలేదు. బట్టలకు అయ్యి ఉందేమో, బట్టలకు కూడా లేదు సార్. మళ్ళీ చీకట్లో కనిపించలేదు సార్, అది ఎర్లీ మార్నింగ్ అయింది. బట్టలు అయితే వేసుకునే ఉన్నాయి సార్, కానీ చున్నీతో చున్నీకి ఉండాల్సింది ఉంది సార్. అది పోలీసులకు తీసి కవర్లు వేసి పంపించింది సార్. ఈమె చెప్పింది ఏంటంటే అన్కాన్షియస్ అయిపోయి కింద పడిపోయింది, ఇట్లా ప్రాబ్లంలో ఉంది, మనం డాక్టర్ తీసుకెళ్తామని ఈమె అసిస్టెన్స్ కోరింది అంతే. అంటే ఈ రక్తం ఈమెకు తెలియదు, ఈమె తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు చూసింది కూడా చున్నీతోటే. అది రికవర్ చేసింది. బాత్రూంలో బ్లడ్ సీన్స్ ఉన్నాయి. ఈ ఫోటో మళ్ళీ మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని వేముల గ్రామానికి చెందిన దళిత యువతి సుంకరి ప్రవళిక అత్యాచారం, హత్య కేసు విషయాన్ని పూర్తిగా మరొకసారి సమీక్షించడం కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేయాలి, సిట్ను ఏర్పాటు చేయాలి.
ఈ విషయంలో ఎస్పీ గారు ఎవరైతే నిన్న వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఈ సంఘటన విషయంలో అదే ఫైనల్ అని చెప్పి ఒక నిర్ణయానికి రావద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. సంఘటన జరిగింది, అత్యాచారం జరిగి హత్యకు గురైంది 17:08-9 గంటల మధ్యలో రాత్రి. ఆ సంఘటనను కప్పిపుచ్చడానికి అది హార్ట్ అటాక్ మరణం అని చెప్పి ముందు ప్రచారం చేయడం కూడా జరిగింది. అయితే బంధువులు ప్రవళిక శరీరం మీద ఉండబడే గాయాలను దృష్టి పెట్టుకొని ఇది అత్యాచారం హత్యగా భావించుకొని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఎవరైతే ప్రవళికకు స్నేహితుడని ఒక 2 ఏళ్లుగా పరిచయం ఉన్నదని చెప్తున్నారో, అతను స్నేహితుడైతే ఇతనికి స్నేహితురాలవుతే ఒక్కరినే నమ్మిపోతే అక్కడ ప్రవళికకు ఈ స్థాయిలో అత్యాచారం, ఈ స్థాయిలో రక్తస్రావం, ఈ స్థాయిలో మరణం సంభవించేది కాదు. ఖచ్చితంగా పరిచయాన్ని ఆసరం చేసుకొని తన ఫోన్ ద్వారా పిలిపించినమాట వాస్తవమే కావచ్చు, నమ్మి స్నేహితుడని చెప్పి రావడం కూడా కరెక్టే కావచ్చు. కానీ జరిగిన సంఘటన చూసినా, సంఘటన స్థలాన్ని చూసినా, అక్కడ మద్యం బాటిళ్ళను చూసినా, అది పోలీసులే రికవర్ చేసుకున్న పరిస్థితిని చూసినా, రక్తస్రావం జరిగి మొత్తం ఆ ప్రాంతమంతా రక్తం మరకలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఇది కేవలం ఒక విష్ణు మాత్రమే ఆమెతో ఉండబడే పరిచయాల మేరకు వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం వల్లనే ఇది జరిగిందని చెప్పి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగకముందే ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అది కూడా ఇందులో ఎలాంటి రాజకీయాలు చూడొద్దని చెప్పి ఆమె రాజకీయాలు మాట్లాడమే ఇక్కడ సమంజసంగా లేదు. ఇక్కడ రాజకీయాలు చూస్తున్నారని చెప్పి ఎవరు ఫిర్యాదు చేయలే. అసలు రాజకీయ కోణం కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. మరి ఎస్పీ గారికి ఇది రాజకీయ కోణం చూడొద్దని చెప్పి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చిందో ఆమె రేపు వివరణ ఇవ్వాల్సి వస్తుంది, ఆమె జవాబు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మేము స్పష్టంగా పేర్కొంటున్నాం, విష్ణు ఫోన్ కాల్ రికార్డు సీరియస్గా దర్యాప్తు చేస్తే, పరిశీలిస్తే ఆ రోజు ఎవరెవరితో ఇతను ఫోన్లు చేశారో, ఎవరెవరు ఈ విష్ణుకు ఫోన్ చేశారో దాన్ని ముందు బయట పెట్టాలి. అమ్మాయి స్పృహ తప్పిపోయిందని చెప్పి ప్రవళిక స్నేహితుల దగ్గరికి వచ్చి చెప్తే ఆమెతో పాటు వచ్చి ఆమెను తీసుకొచ్చిందని చెప్పి ఒక ఆధారం కనిపిస్తుంది. కానీ అప్పటికీ ఆమె మరణించి ఉన్నది. ఆమె స్పృహ తప్పిపోవడం కాదు, ఆమె మరణించి ఉన్నది. నిజంగా విష్ణుతో ఉండబడే పరిచయం మేరకే ఇద్దరి మధ్యలో ఒకవేళ శారీరక సంబంధం ఉంటే ఆ స్థాయిలో రక్తస్రావం జరగాల్సిన అవసరం లేదు, ఆ పరిస్థితి రాదు, వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో అక్కడ మొత్తం పరిస్థితిని చూస్తే అక్కడ మందు బాటిల్ పోలీసులు తీసుకున్న రికవర్ చేసిన దాని ప్రకారం మందు బాటిల్ చూస్తే అది ఒక్కరు తాగినట్టు కూడా ఆధారం కనిపించదు. ఖచ్చితంగా ఇందులో మేము అనుమానిస్తున్నది ఒక్కరికంటే మించి ఉండడానికి అవకాశం ఉన్నదని మేము భావిస్తున్నాం.
అది ఇద్దరా ముగ్గురా నలుగురా అనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థతో తేలాలి, సిట్టుతో తేలాలి. అదే సమయంలో ఎవరైతే స్పృహ తప్పి పడిపోయిందని చెప్పి వెంటనే